ఈరోజు చూస్తూ ఉన్నాము సమాజంలో మరి తల్లికి ఎంత గౌరవం ఉంది, తండ్రికి ఎంత గౌరవం ఉందని మనము బేరేజ్ చేసుకుంటే ఒక్క విషయం ఆలోచించాలి. మనం ఎప్పుడే కానీ దెబ్బ తాకితే అమ్మ అంటాం, లేకుంటే ఎవరో పెద్దవాళ్ళు చూసినా అమ్మ జర పక్క జరగవు అమ్మ, లేకుంటే అమ్మ అని చెప్పి సంబోధించి మాట్లాడుతూ ఉంటాం. కానీ నాన్న అని చెప్పేసి మనము ఎవరిని సంబోధించలేము, ఎవరితోటి మాట్లాడలేము. నాన్న అని పిలిచేది తన సొంత తండ్రిని మాత్రమే. అలాంటి తండ్రులకు మీరు గౌరవం ఇచ్చి ఒక గంట సేపు కానీ, ఒక 5 నిమిషాలు కానీ, 10 నిమిషాలు కానీ నాన్న మనసు కుదుట పడేలా మీరు ప్రవర్తించాలి. 50 ఏళ్ళు పై దాటిన వాళ్ళందరినీ కూడా మీరు కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి. చిన్నప్పుడు ఎన్ని కష్టాలు పడి, ఎన్ని అప్పులు చేసి, ఎంత బాధపడి చదివి ప్రయోజకం చేసిన తర్వాత శ్రీమతి గారి రావడంతో, కోడలు రావడంతో తల్లిదండ్రులను వదులుకోవడం అనేది భావ్యం కాదు. వదులుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది డబ్బులుగా అని చెప్పేసి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయడం ఇంకా తప్పది. ఎందుకంటే చివరి గడిలో వాళ్ళకు కావాల్సినది మనమల్లని మనమరాలను ఎత్తుకొని ముద్దాడడం, వాళ్ళతోటి ఆడుకోవడం. అలా ఆడుకోవడం, ముద్దాడుతూ ఉంటే వాళ్ళ వయసు కూడా, ఆయుష్ కూడా ఇంకా మనకు 5-10 ఏళ్ళు పెరుగుతుంది. వాళ్ళకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులది, కూతుర్లది. ఈరోజు సమాజంలో మనకు గౌరవం దొరుకుతుందంటే అది మన తండ్రి చేసిన గొప్పతనమే, మన తల్లి చూపించిన ప్రేమ మాత్రమే. అంతేగాని మన భార్య, మన అత్తమామ చూపించిన ప్రేమ కాదు, ఏది కాదు. సరే, భార్య కూడా జీవితంలో ఒక భాగస్వామి, ఆమె కూడా మనం వ్యతిరేకిస్తలేం. కానీ అమ్మ అంటే ఒక కన్ను, నానంటే ఒక కన్ను. ఏ కన్నుకు ఏమైనా వెంటనే నీళ్ళు వస్తాయి. అలాంటి కళ్ళకు సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కొడుకుది, ప్రతి తండ్రిది. హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు. చాలామంది ఈరోజు ఫ్యాషన్స్కి అలవాటు పడి జొమాటోలో బుక్ చేస్తున్నారు. కానీ అమ్మని అడిగితే కొత్త కొత్త రకాల వంటలు ఎలా చేయాలో నేర్పిస్తుంది. కానీ నేర్చుకునే ఉద్దేశం ఈరోజు కోడళ్ళకు లేదు. కేవలం ఫోన్ చేస్తే వస్తుంది కదా, మనకెందుకు అని చెప్పేసి ఈరోజు బారులో ఉన్నారు. ఈ రెడీమేడ్ ఫుడ్ తినడం వల్ల అనారోగ్యం పాలవుతారని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. దయచేసి ప్రతి తల్లిదండ్రులు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ బాక్స్లో మీ పేరు, మీ ఊరి పేరు, దయచేసి నేను చెప్పింది రైటా రాంగా ఒకసారి కామెంట్ బాక్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే సమాజాన్ని మారుద్దాం, మన బతుకులు మార్చుకుందాం. ఇట్లు మీ అశోక్ గౌడ్, వారధి 007 ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుచున్నాం. ఎందుకంటే ఇది మన ఇంటి ఛానల్.